ఏం టైగర్ ఎలా చూస్తున్నారు? వీళ్ళేంట్రా జూలో కోతుల్లా అలా చూస్తున్నారు? అవును కదా. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయరా. ఆ చెత్తనాయాలు మోహన్ ఎందుకు వీడికి కొట్టు రాసిచ్చాడు? అసలు వీడిని ఎలా ఖాళీ చేయించాలో కూడా అర్థం కావట్లేదే. దీన్ని ఆలోచించి డిసైడ్ చేద్దాం. ముందు మెత్తగా, తరువాత పోతునుగా. కావాలంటే ఈ హోటల్ని నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, కానీ నన్ను కొనడం మీ తాత వల్ల కూడా కాదు. మీరు కోట్లు కుమ్మరించినా సరే, కేజీఎఫ్లు రాసిచ్చినా సరే నేను అమ్మేది లేదు. ఇదిగో చూడండి, మోహన్ సార్ నాకు దేవుళ్ళు అంటువాడు. నా మీద అభిమానంతో ఇచ్చిన స్థలం ఇది. నేను రోజు దైవంలా ఆయన్ని పూజించే దేవాలయం ఆ హోటల్. అర్థమైందా? ఎవరైనా సరే దేవాలయాన్ని అమ్ముతారా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మార్చుకోండి. చందు రారా. వీడిని ఇక్కడి నుంచి తొందరగా పంపిలేం. మన తెలివిని కాస్త ఉపయోగించినందుకే కోట్ల విలువైన హోటల్ని చేజిక్కించుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ 3 సెంట్ల అంగడి ఎంత పని? రవి అన్న, ఈ సమస్య నాది, ఇది నేను చూసుకుంటా.